విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఉత్కంఠ రేపుతోంది. పోటీకి టీడీపీ దూరంగా ఉండడంతో బరిలో ఇద్దరే ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ను దాఖలు చేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా తన నామినేషన్ను ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికనున్నారు. లేదంటే ఎన్నిక అనివార్యం కానుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. ఆగస్టు 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించింది. ఎమ్మెల్సీకి పోటీ చేయొద్దని చంద్రబాబు టీడీపీ నేతలకు తెలియజేశారు. విశాఖ నేతలతో చర్చించిన తర్వాత చంద్రబాబు నుంచి ఈ నిర్ణయం వచ్చింది. ఈ ఎన్నికల్లో గెలవడం పెద్ద కష్టం కాదని, అయినప్పటికీ హుందా రాజకీయాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి నేతలు ఆమోదించారు. అయితే ఇప్పుడు ఏకగ్రీవమా లేక ఎన్నిక అన్న ఉత్కంఠ నెలకొంది. మా ప్రతినిధి ఖాజా విశాఖ నుంచి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారో వాళ్ళు ఉపసంహరించుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? దాన్ని బట్టే ఏకగ్రీవమా లేకపోతే ఎన్నిక అనివార్యమా అనేది తేలబోతోంది కదా. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇద్దరు నామినేషన్లు ఇప్పటి వరకు వేశారు. అయితే ఎన్నికకు సంబంధించి నామినేషన్ల గడువు కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. దీంతో నిన్న ఒక్కరోజే 2 నామినేషన్లు దాఖలయ్యాయి. అది ఈ 4 రోజుల్లో కూడా నామినేషన్ల ప్రక్రియ సమయంలో ఈ 2 నామినేషన్లు ఇప్పటివరకు దాఖలు కావడంతో ఇదే ఫైనల్గా, అంటే ఈరోజు 3 గంటల నుంచి ఈ నామినేషన్ల ప్రక్రియ గడువు ముగియడంతో 2 నామినేషన్ల వరకే దాఖలైనట్టు అధికారులు ధృవీకరించారు. ఒకటి వైసీపీ నుంచి మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బరిలో దిగ్గా, మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా షేక్ షఫీవుల్లా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు బరిలో ఉన్నట్టు తను కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే రేపు 2 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత ఎల్లుండి 15, 16 తేదీల్లో నామినేషన్లకు సంబంధించిన ఉపసంహరణకు ఒక గడువు ఉంటుంది. 2 రోజుల్లో ఎవరైనా ఒక నామినేషన్ ఉపసంహరించుకుంటే ఒక నామినేషన్ మాత్రమే అది ఉంటుంది. దీంతో అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవంగా అవుతుంది. అయితే ఇద్దరు కూడా బరిలో కొంటే ఖచ్చితంగా ఎన్నిక అనేది జరుగుతుంది. అయినప్పటికీ బొత్స ఎన్నిక లాంఛనమే, ఈ గెలుపు లాంఛనమే అని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఎందుకంటే వైసీపీకి ఈ ఎన్నికల్లో భారీగా బలం ఉంది, భారీ స్థాయిలో ఓటర్లు ఉన్నారు. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అలాగే కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఓటర్లుగా ఉంటారు. వీరిలో 838 ఓటర్లుగా, వారిలో దాదాపుగా 636 మంది ఎంపీటీసీలు, అలాగే 36 మంది జడ్పీటీసీలు, అలాగే 93 మంది 97 మంది కార్పొరేటర్లు, అలాగే 53 మంది కౌన్సిలర్లతో పాటు 16 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. వారిలో దాదాపుగా 600కు పైగా వైసీపీ బీఫామ్తో గెలిచిన స్థానిక సంస్థల నాయకులు ఉన్నారు. దీంతోపాటు 200కు పైగా టీడీపీ తరఫున ఉన్నారు. అయితే వీరిలో దాదాపుగా 200 వరకు టీడీపీకి, అలాగే 543 మంది వరకు వైసీపీకి బలం ఉన్నట్టు ఆ పార్టీ లెక్కలేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఒక్కసారిగా ఈ ఎన్నిక జరిగినప్పటికీ, అంటే ఉపసంహరణ తర్వాత స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరించుకున్నట్టయితే ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. ఒకవేళ ఉపసంహరించుకోకపోయినా బొత్స ఎన్నిక వైసీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నిక లాంఛనం అవుతుంది. ఇందుకు సంబంధించిన ఇప్పటికే వైసీపీలో ఉత్సాహం ఉంది. ఎప్పుడైతే కూటమి తాము పోటీకి అభ్యర్థిని పెట్టట్లేదు అని ప్రకటించినప్పటికీ ఒకవైపు ఈ ఎన్నిక లాంఛనమని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. ఎందుకంటే టీడీపీ ఈ ఎన్నికల నుంచి ఒకసారిగా ఈ పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. హుందా రాజకీయాల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే పోటీ అభ్యర్థి రంగంలోకి దింపి ఎన్నిక ఈజీగా చేయొచ్చు, కాకపోతే ఉందాతనం కోసమే ఈ ఎన్నికల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలోని వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎన్నిక అనేది గెలుపు లాంఛనమే అని భావిస్తున్నారు అంతా కూడా. రైట్ ఖాజా.